వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి స్టాయిక్యోమెట్రీ అనే చాప్టర్ నుంచి మనకి రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనకి హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. అంటే 540 గ్రాముల గ్లూకోజు ఎన్ని మోలులను కలిగి ఉంటుందనేది క్వశ్చన్ అనమాట. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ దగ్గరికి వచ్చేటికి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది మనకు ఉన్నటువంటి యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఇచ్చింది గ్లూకోజ్, దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గ్రామ్ అణుభారం 180గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం దీని యొక్క ఫార్ములాలో కనుక మన యొక్క వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఏం వస్తుందో ఒకసారి మనం చూద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ 540, మనకి ప్రాబ్లం ఇచ్చింది 540 ఇచ్చారు. సో దీనికి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం 180. సో దీన్ని కనుక మనం ఈ క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సరు 3 మోల్స్ అనమాట. అంటే మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 540 grams ఈజ్ ఈక్వల్ టు 3 మోల్స్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. రెండో క్వశ్చన్ ఒకసారి చూస్తే క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్. అంటే 0.1 మోల్ సోడియం కార్బోనేటు ఎంత భారాన్ని, ఎంత మాస్ని, ఎంత వెయిట్ని కలిగి ఉన్నది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ కూడా మనకి సేమ్ ఫార్ములాని అప్లై చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోడియం కార్బోనేటు మాలిక్యులర్ ఫార్ములా Na2CO3, దీని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం చూస్తే మనకి ఇక్కడ మోల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 0.1. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వెయిట్ తెలుసుకోవాలి. వెయిట్ డివైడెడ్ బై దీనికి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106. సో దీని ఇక్కడ మనం ఇక్కడ వెయిట్ని బయట తీసుకొచ్చి మనం ఈ మల్టిప్లికేషన్ చేస్తే 106 × 0.1 క్యాల్కులేషన్ చేస్తే 10.6 grams వచ్చిందనమాట. అంటే 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఎంత వెయిట్ని కలిగి ఉందంటే మనకి ఇక్కడ 10.6 grams ఆఫ్ సోడియం కార్బోనేట్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మూడో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకసారి చూస్తే ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ CH2O, ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 90, క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. అంటే ఒక సమ్మేళనం యొక్క అనుభావిక ఫార్ములా CH2O, దాని యొక్క అణుభారము 90, క్యాలిక్యులేట్ మాలిక్యులర్ ఫార్ములా, దాని యొక్క అణు ఫార్ములాని లెక్కించండి అనేది దీని యొక్క క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం చూస్తే మనకు కావాల్సింది ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా కావాల్సినప్పుడు దీనికి ఒక ఫార్ములా ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ N అనమాట. ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ సబ్స్టిట్యూషను మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ అనమాట. అణుభారము బై అనుభావిక ఫార్ములా భారం అనేది ఇక్కడ దీని యొక్క ఫార్ములా. అయితే దీన్ని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ మన ప్రాబ్లంలో ఇచ్చింది ఎంత అంటే 90 ఇచ్చారు. ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములా మనకి ఏమి ఇచ్చారు అంటే CH2O. సో ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ కార్బన్ది 12 అటామిక్ వెయిట్, మనకి ఇక్కడ హైడ్రోజన్ 1, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2, ఆక్సిజన్ 16, మొత్తం చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చింది 30. సో ఇక్కడ మన సబ్స్టిట్యూషన్ కనుక చేస్తే N ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ మనకి ఇక్కడ 90, ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎంత వచ్చింది అంటే మనకి ఇక్కడ 30. సో దీన్ని ఇక్కడ లెక్క చేస్తే 3 వస్తుంది అనమాట. సో మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ N కాబట్టి ఎంపెరికల్ ఫార్ములా ఏమొచ్చింది మనకి ఇక్కడ CH2O ఇంటూ N వాల్యూ ఎంత వచ్చింది అంటే 3. సో 3 × CH2O, సో C3H6O3. అంటే మనకి ఇక్కడ దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా అనేది ఇదన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూస్తే క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ H2O2 అండ్ O2F2. అంటే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్లోను డయాక్సిజన్ డైఫ్లోరైడ్లోను ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యను లెక్కించండి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూస్తే ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ H2O2 ఈజ్ ఈక్వల్ టు -1, ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ O2F2 ఈజ్ ఈక్వల్ టు +1 అనమాట. ఇవి ఎలా వచ్చినాయి ఒకసారి మనం చూస్తే కామన్గా మనకు ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్లో ఆక్సిడేషన్ నెంబర్ దగ్గర కొన్ని రూల్స్ని మనం ఒకసారి దాన్ని మనం గమనిస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి చూస్తే ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ -2
ఇన్ ఇట్స్ కాంపౌండ్. సాధారణంగా ఆక్సిజన్ యొక్క సమ్మేళనలో దానికి ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే -2గా మీరు ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఎక్సెప్ట్ దీనికి ఒక చిన్న ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎక్కడ ఇన్ పెరాక్సైడ్స్ ఇట్ ఈజ్ -1. అంటే పెరాక్సైడ్స్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1గా గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆక్సిజన్ ఫ్లోరైడ్స్లో మనకి ఇక్కడ 2 ఉన్నాయి. O2F2కి వచ్చినప్పటికేమో +1, OF2కి వచ్చినప్పటికేమో +2. సో మనకి ఇక్కడ అడిగింది ప్రాబ్లం ఏంటంటే O2F2 కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే +1 అనమాట. అలాగే మనకి ఇక్కడ పెరాక్సైడ్స్లో ఇక్కడ కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్లో మన ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే -1. ఇక్కడ మన రూల్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఇన్ పెరాక్సైడ్స్ -1 ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్ సూపరాక్సైడ్స్ లైక్ KO2 ఇట్ ఈజ్ -1/2. ఇలాంటివి కనుక ఇస్తే ఈ రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆక్సిడేషన్ నెంబర్ రాయడం అనేది తేలికవుతుంది అనమాట. థ్యాంక్ యూ.